వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజులు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇయ్యగలిగిండా దోపిడీ సొమ్ము ఇయాల కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇయాల వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం మేమేదో ఈలైన్ కాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా బీఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషం ఉన్నది ఇది ప్రజలను దోసుకునే అనకొండా అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు ఉత్త శుష్క ప్రియాలు శూన్యహస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా అందరికీ ఉంటుంది అప్పు లేకుండా పనులు అవుతాయా అప్పున్నా ఎన్ని తిప్పలున్నా లోపల బనీన్కు పొక్కలున్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది రొటేషన్ కదా అట్లుంటుంది వ్యవహారం కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అప్పే పుట్టట్లే అంటలేదు ఘోరం నా రాష్ట్రం మొత్తం సగనాకిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి ఎవడిస్తాడు మరి అప్పులు చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లీట్లేదు ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ పేగులు మెడలేసుకుంటా ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడలేసుకోవడం ఏంది బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు నువ్వెందుకు నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు చాలా మందిని చూసినాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు కేసీఆర్ గారు ఒకరు కాదు ఇంతమంది ముఖ్యమంత్రులను చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు నోటికొచ్చిన హామీలు ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు అర్రాస్ పాట లెక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ 2000 ఇస్తుండా నేను 4000 ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ 10,000 ఇస్తుండా నేను 15,000 ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తా నోటికొచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి 100 రోజుల్లోనే చేసేస్తాం 100 రోజుల్లో మీరు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు
ఆ రోజు అడిగారు విలేకరులు, అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే 4 స్టేట్ల బడ్జెట్ కావాలా, 4 దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా, ఎట్లా చేస్తారా స్వామి అంటే, మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది, మాది 100 సంవత్సరాల చరిత్ర, మావాడు ఒక్కొక్కడు 6 ఫీట్లు ఉన్నాడు, మాకు తెలివి లేదంటారా, బ్రహ్మాండంగా సంపద పెంచుతాం.